ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ వారాంతము ఈ ఉదయకాల సమయం ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారమంతయు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క ఆఖరి దినం నేను ప్రభా శనివారం నీ పాదసందులు ఉండడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. దేవా, మీరే మాతో మాట్లాడండి, బలపరచండి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అయ్యా నీకు స్తోత్రం. అలాగే మేము నిన్ను పాడి నిన్ను స్తుతిస్తూ ఉండగా దేవా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా నీ సన్నిధి మాకు దయచేయండి. దేవా నీకు వందనాలు. అలాగే మేము చేసే ప్రతి ప్రార్థనలో కూడా మీరు తోడుగా ఉండమని, మా ప్రార్థనలకు జవాబు దయచేయమని, మా పక్షముగా ఉండి మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుచు జాయిన్ అయి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. అడిగితే తండ్రిని రాతినిచ్చునా, చేపలడిగితే తండ్రిని పామునిచ్చునా. అందరు కలిసి పాడదాం. రొట్టెలడిగితే తండ్రిని రాతినిచ్చునా, చేపలడిగితే తండ్రిని పామునిచ్చునా. గుడ్డులడిగితే తండ్రిని పేరునిచ్చునా, చూపు తండ్రి నీకు స్తోత్రము. వరములనిచ్చే తండ్రి నీకు స్తోత్రము. కనికరము చూపు తండ్రి నీకు స్తోత్రము. చప్పట్లు కొడదాం.
రొట్టెనడిగితే తండ్రిని రాతినిచ్చునా, చేపలడిగితే తండ్రిని పామునిచ్చునా. రొట్టెనడిగితే తండ్రిని రాతినిచ్చునా, చేపలడిగితే తండ్రిని పామునిచ్చునా.
చేతులు పైకెత్తి దేవా నా సర్వం నా సర్వం హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని నామము గొప్ప చేయడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం తిరిగి మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి, దైవజనులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి శక్తిని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు ద గాడ్స్ ప్రెజెన్స్ చేంజెస్ పీపుల్. దేవుని సన్నిధి మనుషులను రూపాంతరపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మార్చబడతారు. యేసు ప్రభువు వారు కొండ ఎక్కి శిష్యులను పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు శిష్యులు యేసు ప్రభుతో ఉండడాన్ని బట్టి శిష్యుల యొక్క జీవితాలు రూపాంతరం చెందబడ్డాయి, మార్చబడ్డాయి. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు ఖచ్చితంగా మారుతారు. దేవుని స్వారూప్యంలోనికి, దేవుని యొక్క గుణగణాలు కలిగి జీవించేవారిగా వారు మార్చబడతారు. ఎక్సడస్ చాప్టర్ 34:29. Now it was so when Moses came down from Mount Sinai and the 2 tablets of the testimony were in Moses' hand, where he came down from the mountain, that Moses did not know that the skin of his face shone while he talked with him. నిర్గమకాండము 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఇక్కడ మోషే సీనాయి పర్వతం ఎక్కి దేవునితో 40 దివారాత్రులు ఆయన గడిపి దేవుని దగ్గర నుండి ఆజ్ఞల పలకను తీసుకొని కిందికి వస్తూ ఉన్నాడు. మోషే దిగుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకనంటే మోషే దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి మోషే ముఖము కూడా ప్రకాశముగా మెరుస్తూ ఉంది. మోషే దిగి వస్తూ ఉండగా ఆయన కేవలము ఆజ్ఞల పలకలు పట్టుకొని రావడం మాత్రమే కాదు, హీ కేమ్ డౌన్ యాజ్ ఎ చేంజ్డ్ మ్యాన్. ఆయన వస్తూ ఉండగా ఒక మార్పు చెందిన వ్యక్తిగా తిరిగి మోషే దిగి వస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతారో, దేవుని సన్నిధిలో ఉంటారో వారి యొక్క క్యారెక్టర్, వారి జీవితం అనేది మార్చబడుతూ ఉంది. దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క క్యారెక్టర్, నేచర్ మన జీవితంలో మనము కలిగి ఉండేటువంటి వారిగా ఉండగలము. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట, దేవుని సన్నిధి పాపానికి బదులుగా పరిశుద్ధతను ఉత్పత్తి చేస్తుంది. గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ హోలీనెస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిన్. దేవుని యొక్క సన్నిధి పాపాన్ని తొలగించి పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తుంది. చాలా గొప్ప ప్రవక్త యెషయా గారు 6వ అధ్యాయంలో ఒక చక్కటి దర్శనాన్ని యెషయా ప్రవక్త గారు చూశారు. పరలోకములో ఆరాధన జరుగుతుంది. ఈ పరలోకంలో ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో యెషయా ప్రవక్త అక్కడ ఉండి ఆ యొక్క సంఘటనలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో పరిశుద్ధ ఆరాధన జరుగుతున్నప్పుడు యెషయా గారు ఏమని చెప్తారంటే, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడును అని, తను ఇంకా పరిశుద్ధము చేయబడాలని, ఎక్కడ మలినముందో, ఎక్కడ సరి అయినటువంటి విధానములు తన జీవితము లేదో ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్టు మనం చూస్తాం. అప్పుడు ఆ శరాపులో ఉన్న ఒకడు కారుతో తీసినటువంటి నిప్పును తన మూతికి తగిలించి, ఇది నీకు ప్రాయశ్చిత్తము కలిగింది, ఇప్పుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పడం మనం చూస్తాం. ఈ యొక్క దర్శనం అంతట్లో కూడా మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు పవిత్రపరచబడతారు. వారి పాపాన్ని విడిచిపెట్టి ఇంకా కూడా ప్రభు స్వారూప్యంలోనికి మార్చబడ్డానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. గాడ్స్ ప్రెసెన్స్ ఎక్స్పోజెస్ సిన్ బట్ ఆల్సో క్లెన్సెస్ ఇట్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అయ్యో నేను ఇక్కడ సరిగ్గా లేను, ఈ విషయంలో నేను సరిచేయబడాలి
అని తెలియడం మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క రక్తము ద్వారా మనము సంపూర్ణంగా పవిత్రులుగా చేయబడతాం. కీర్తనలు 24 కీర్తన 3-4 వచనాలు మనం చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలువదగిన వాడు ఎవడు, వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగియుండువాడే. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరుంటారు? కపటమైన మనస్సు కలిగినటువంటి వారు కాదు, లేదా వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నటువంటి వారు కాదు, కానీ నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగినటువంటి వారే దేవుని సన్నిధిలో ఉండగలరు. అలాగే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. ఆమేన్. దేవుడు పరిశుద్ధుడు గనుక, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మనకు పిలుపును అనుగ్రహిస్తున్నాడు. నేను ఎలాగైతే సంపూర్ణుడిగా ఉన్నానో, నేను ఎలాగైతే పరిశుద్ధతను కలిగి ఉన్నానో, మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. శరీరము నుండి, ఆత్మ నుండి మనం ఏమి చేయబడదామంటే పరిశుద్ధులుగా మార్చబడదాము. దేవుని సన్నిధి పాపములో నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. రెండవది, గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ ఫెయిత్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్. దేవుని సన్నిధి భయానికి బదులుగా విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మోషే మరణించాడు. మోషే మరణించిన తర్వాత యెహోషువ నాయకుడిగా నియమింపబడ్డాడు. జాషువా ఫేస్డ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఇక్కడ ప్రజలందరూ కూడా నా మాట వింటారా? నేను ఎలాగ వీరిని నడిపించాలి? ఇక్కడ ముందేమో యొర్దాను ఉన్నది అని భయపడుతున్నటువంటి సమయంలో ఈ భయానికి బదులుగా దేవుడు విశ్వాసమును పెంపొందిస్తూ ఉన్నాడు. దేవుడు నేను నీకు తోడై ఉన్నానని చెప్పి గొప్ప ఆదరణ మాటలు, ధైర్యవంతమైనటువంటి మాటలు యెహోషువకు తెలియజేస్తున్నట్లు మనము చదువుతాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటినో ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకుందువు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. ఆమేన్. As I was with Moses, so I will be with you. భయపడకు యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను. నీ జీవిత కాలంలో నీకు వ్యతిరేకముగా ఏ మనుషుడు కూడా నిలవలేడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నేను నీకు తోడై ఉన్నాను. నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం నెరవేరుస్తానని యెహోషువకు దేవుడు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే గిద్యోని జీవితంలో కూడా తను భయపడుతూ ఉంటే దేవుడు తన ధైర్యాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే భయముతో ఉన్నారో
దేవుడు వారికి గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటే గొప్ప ధైర్యంతో మనము నింపబడతాం. ఫెయిత్ గ్రోస్ వేర్ గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. దేవుని సన్నిధి ఎవరైతే అనుభవిస్తారో అక్కడ వారి విశ్వాసము బలపరచబడుతూ ఉంది. కీర్తనలు 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణమునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? ఆమేన్. దేవుడు నాకు తోడై ఉండగా, దేవుడు నాకు రక్షణ అయి ఉండగా నేను ఎవరికి భయపడగలను? ఎవరికి నేను భయపడను. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన భయాన్ని తీసివేసి ధైర్యంతో నింపబడదాం. ఇక 3వది, దేవుని సన్నిధి చేదుతనానికి బదులుగా ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ బిటర్నెస్. యోసేపు జీవితంలో తన సొంత అన్నల ద్వారా అమ్మివేయబడి బానిసగా ఉండి పొతిఫర్ ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. నీతిగా ఉన్నప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. యోసేపు జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి అనుభవాన్ని, అతను చేదైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఎక్కడ ప్రారంభమైందంటే తన యొక్క అన్నలు యోసేపును చూసే విధానంలో ఒక విషపు చూపును చూస్తూ ఉన్నారు. ఎందుకు? తండ్రి ఇతన్ని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని. మొత్తం మీద వీరేం చేశారంటే అమ్మివేశారు. అప్పటి నుండి యోసేపు జీవితం అంతా కూడా భయంకరముగా కొనసాగింది. కానీ దేవుని సన్నిధి యోసేపుకు తోడై ఉన్నందున యోసేపును దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు, సమృద్ధిని దయచేశాడు. ఆదికాండము 50వ అధ్యాయము 20-21 వచనం చూస్తే, మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. యోసేపు తిరిగి తన అన్నలు వచ్చినప్పుడు తను పగ తీర్చుకోవడానికి చూడలేదు. తన యొక్క చేదైనటువంటి స్థితిని పగగా మార్చుకోలేదు. లేకపోతే నేను ఎలాగైనా సరే వీరిని పని పట్టాలి అని అనుకోలేదు. కానీ యోసేపు, మీరు నాకు కీడు చేయనుద్దేశించారు కానీ అది దేవుడు నాకు మేలుగా మార్చాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వారితో ప్రేమగా మాట్లాడాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన జీవితంలో చేదును తొలగించి ప్రేమతో మనము నింపబడాలి. మనం ఉంటున్నటువంటి గృహములో, ఇంట్లో, మన ఇంటి వారితో, మన బంధువులతో, మన పని చేస్తున్న దగ్గర, మన యొక్క స్కూల్ కానీ కాలేజెస్లో కానీ అందరితో కూడా ప్రేమతో మనము వ్యవహరించేటువంటి వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నట్లుగా మనం అందరితో ప్రేమగా మాట్లాడేవారిగా ఉండాలి. పీపుల్ హూ లివ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ లెర్న్ టు ఫర్గివ్. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు క్షమించడం నేర్చుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి మనము ద్వేషము కానీ, కోపము కానీ, ఇంకేదో మనము పగ తీర్చుకోవడానికి కాదు, కానీ మన శత్రువులను కూడా మనం ఏం చేద్దామంటే క్షమిద్దాం, దేవుని ప్రేమను వారికి అందిద్దాం. ఇది ఎవరి వల్ల సాధ్యము అని అంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు ఖచ్చితంగా అందరినీ ప్రేమించేవారిగా ఉంటారు. 4వది, గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ కరేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ వీక్నెస్. దేవుని సన్నిధి బలహీనతకు బదులుగా ధైర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎవరు బలహీనులుగా ఉన్నారు? పేతురు, ఒక చిన్న పాప వచ్చి నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడివే కదా అని అంటే, ఆ చిన్న పాప దగ్గర కూడా పేతురు ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పాడు. నాకు యేసు ఎవరో తెలీదు అనేటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ బలహీనులుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మేడగది అనుభవం కలిగి ఉండి దేవుని యొక్క శక్తిని పొందుకున్నారో, పేతురు ధైర్యముగా నిలబడి అనేక మందికి బోధించడం ప్రారంభించాడు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 14వ వచనం, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను అని వాక్యం చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు నాకెవరో తెలియదని ముమ్మారు బొంకాడో, అబద్ధం ఆడాడో, ఇప్పుడు
దేవుని శక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో 10 దినములు ఎడతెగక ప్రార్థనలో గడిపినటువంటి పేతురు పరిశుద్ధాత్మ శక్తి అనుభవం పొందిన తర్వాత ఇక ధైర్యంతో నింపబడి దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ దినమున 3,000 మంది సంఘంలో చేర్చబడ్డానికి దేవుడు పేతుర్ని వాడుకున్నాడు. కరేజ్ ఈజ్ నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ గాడ్ కాన్ఫిడెన్స్. కాబట్టి ధైర్యము అనంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పడం కాదు. ధైర్యం అనేది నా ప్రభువును బట్టి నేను ధైర్యము కలిగి ఉన్నాను అని చెప్పడము మంచిది. కరేజ్ ఈజ్ నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ గాడ్ కాన్ఫిడెన్స్. కాబట్టి ధైర్యం అనంటే మనల్ని బట్టి మనకు ధైర్యం కాదు, మనలో ఉన్నటువంటి దేవునిని బట్టి మనము ధైర్యముగా ముందుకు సాగాలి. మనము బలహీనులమే, కానీ దేవుని సన్నిధిలో ఉండగా మనము బలవంతులుగా మార్చబడతాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకు పిరికితనం అనే ఆత్మనివ్వలేదు. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడకుండా దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధి ద్వారా మనము శక్తిని పొందుకొని ముందుకు సాగిపోదాం. ఇక చివరి మాట 5వదిగా, గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ జాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. దేవుని సన్నిధి నిరుత్సాహానికి బదులుగా ఆనందాన్ని ఉత్పత్తి చేస్తుంది. మన జీవితంలో ఎన్ని నిరుత్సాహ పరిస్థితులున్నా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వస్తామో దేవుడు మనల్ని ఉత్సాహంతో, సంతోషముతో, ఆనందముతో నింపే దేవుడిగా ఉన్నాడు. దావీదు కూడా తన జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. తన కుమారుడు తిరగబడ్డాడు, కోల్పోయాడు. తర్వాత అనేక శోధనలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నీ సన్నిధిలోనే నాకు ఆనందము ఉన్నది. కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇన్ యువర్ ప్రెసెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఎన్ని రకాలైనటువంటి నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా, ప్రతి నిరుత్సాహము కలిగే పరిస్థితులన్నిటిలో కూడా దేవుని సన్నిధికి రాగా దేవుడు మనల్ని ఉత్సాహముతో, సంతోషముతో నింపే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క బలహీనతలను, మన యొక్క నిరుత్సాహ పరిస్థితులన్నింటినీ కూడా దేవునికి అప్పగిద్దాం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని మనము కలిగి జీవిద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నామని చూపించే గొప్ప సాక్ష్యము మనం చెప్పేది కాదు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలాగ మనం మారామో అని దాన్ని బట్టి మనం ఎంత దేవుని సన్నిధిలో ఉన్నామనేది తెలుస్తుంది. కాబట్టి ఈరోజు గాడ్స్ ప్రెసెన్స్ చేంజెస్ పీపుల్. దేవుని సన్నిధి మనుషులను రూపాంతరపరుస్తుంది. ఇందులో 5 విషయాలు మనము ధ్యానం చేశాం. మొట్టమొదటిది, గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ హోలీనెస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిన్. దేవుని సన్నిధి పాపానికి బదులుగా పరిశుద్ధతను ఉత్పత్తి చేస్తుంది. రెండవది, గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ ఫెయిత్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్. దేవుని సన్నిధి భయానికి బదులుగా విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మూడవది, గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ బిటర్నెస్. దేవుని సన్నిధి చేదుతనానికి బదులుగా ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. నాలుగవది, గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ కరేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ వీక్నెస్. దేవుని యొక్క సన్నిధి బలహీనతకు బదులుగా ధైర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. చివరిగా 5వది, గాడ్స్ ప్రెసెన్స్ ప్రొడ్యూసెస్ జాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. దేవుని సన్నిధి నిరుత్సాహానికి బదులుగా ఆనందాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇట్టి విధానములో మనం అందరము కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండి మనము రూపాంతరం చెందుదాం, దేవుని స్వారూప్యంలోనికి మారదాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ సన్నిధి గురించి నాయన ప్రభువా మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నిజమే తండ్రి, నీ సన్నిధిలో ఉండగా ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేసే దేవుడు. నీ సన్నిధిలో మేముంటే మమ్ములను నాయన ప్రభువా నీ స్వారూప్యములోనికి, నీ గుణగణాలు కలిగి జీవించేవారుగా మమ్మల్ని మార్చగలిగినటువంటి దేవుడువు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి,
ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ సన్నిధిలో మేము ఉండగా తండ్రి మా జీవితాలు సంపూర్ణంగా మార్చబడ్డానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. పాపానికి బదులుగా పరిశుద్ధతను మీరు మాకు దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. భయానికి బదులుగా తండ్రి విశ్వాసమును నన్ను ప్రభ మేము పెంపొందించుకోవడానికి సహాయం దయచేయండి. చేదురుకు బదులుగా ప్రేమను మీరు మాకు అందించండి. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బలహీనతను నన్ను ప్రభ కొట్టివేసి శక్తిని, ధైర్యాన్ని మీరు మాకు ప్రసాదించండి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి నిరుత్సాహాన్ని మీరు తొలగించి దేవా ఆనందమును, సంతోషమును, ఉత్సాహమును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. గొప్ప రాజా నీకు వందనాలు తండ్రి. నీ కృప కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినము నాయన ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి దేవా. సువార్త ప్రకటించబడడానికి నీ కృపను అనుగ్రహించండి దేవా. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ సహాయం దయచేయండి. సువార్త ప్రకటన ననప్రభ అద్భుతంగా జరుగునట్లుగా సహాయం దయచేయండి. నశించిపోతున్నటువంటి ఆత్మలు దేవా, ఆత్మల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం దయచేయండి. అయా నీకు స్తోత్రం. గొప్ప కార్యములు మీరు చేయండి తండ్రి. నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో వారు ఏ నిరుత్సాహములు ఉన్నారో దేవా నీ సన్నిధిలో వారు ఆనందంతో నింపబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో మేము గడుపుతూ దేవా మమ్మల్ని మేము నీ ప్రేమతో నింపుకోవడానికి సహాయం దయచేయండి. కృపను అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు దేవా. గృహము లేని బిడ్డలకు సొంత గృహాలు మీరు దయచేయండి. వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి దేవా. వివాహ సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. సంతానం లేని వారికి సంతానమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందులను యేసు శక్తిగల నామంలో మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. వ్యాపారంలో మీరు తోడుగొండండి అయ్యా. అయ్యా ఉద్యోగాల్లో నీ బిడ్డలకు సహాయం దయచేయండి. ఎవరు బలహీనంగా ఉన్నా యేసు శక్తిగల నామంలో వారిని ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. సంఘక్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నన్న ప్రభువా సంఘములో చేర్చబడినట్లుగా సహాయం దయచేయండి. మా నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు, సార్వత్రిక సంఘము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా ఎంతో దీవెనకరంగా మీరు జరిగించండి. రేపటి దినాన స్థానికంగా ఇక్కడ నైనా ప్రభు 4 ఆరాధనలు గంభీరంగా మీరు జరిగించండి. అనేక మందిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. అలాగే నీకు స్తోత్రం. మా యొక్క మొబైల్ చర్చ్లోను, బ్రాంచ్ చర్చెస్లోను ఆరాధనలన్నీ కూడా అద్భుతంగా జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్నటువంటి ఆరాధనలు కూడా ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. నీకు వందనాలు. ప్రతి ఉదయం ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో మేము పాలుపంపులు పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఇంకా నైనప్రభ ఆసక్తితో నీ సన్నిధిని నైనప్రభ మేము వెతకడానికి, నీ సన్నిధిలో నైనప్రభ గడిపడానికి నైనప్రభ ఉత్సాహాన్ని, ఆసక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప రాజా నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. అలాగే ఈ వచ్చే వారంలో 8, 9 తారీఖులో జరగనైనటువంటి నెక్స్ట్ జెన్ గ్యాదరింగ్ యేసు శక్తిగల నామంలో దేవా మా యొక్క యవన బిడ్డలు నీకు సమర్పిస్తున్నాం. అద్భుతంగా నైనప్రభ ఈ కూడికను మీరు జరిగించండి. సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి దైవజనులు బట్టి నీకు వందనాలు. మేము ప్రార్థన చేయగా దేవా 5 దినాలు రాజ్య సువార్త సభలు 3 ప్రాంతాల్లో అద్భుతంగా మీరు జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి అవసరతలను మీరు తీర్చండి. సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని మీరు దీవించండి. ప్రపంచ దేశాలకు ననప్రభ శాంతి సమాధానం దయచేయండి. అయ్యా తెలుగు రాష్ట్రాల్లో నీ బలమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి నీకు స్తోత్రం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సహాయం దయచేయండి. అయ్యా రేపు ఆరాధనలో మేమందరము కలుసుకొని నీ పాద సన్నిధిలో నేను ప్రభువా నిన్ను ఘనపరిచే కృప అందరికీ దయచేయమని, నీ కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని నీ నామములో సమస్తమును నేను ప్రభువా నీ చేతులకు సమర్పించుకుంటూ దేవా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. నీ సన్నిధిలో నేను ప్రభువా ఉంటూ మా జీవితాలు రూపాంతరపరుచుకొని ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, నీ కృప చూపించమని, ఈ దినమంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్నిన సన్నిధి సహవాసము చేరువున మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.
రేపు ప్రభు పాద సందులో మందిరంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.